శ్రీమాత్రే నమః. లలిత సహస్రనామ స్తోత్రంలో ఈరోజు 61, 62 ఈ రెండు శ్లోకాలకే ఉండేటువంటి అర్థం తెలుసుకుందాము. ముందుగా ఈ రెండు శ్లోకాలని మనం పఠనం చేసుకుందాం. పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘనరూపిణి ధ్యానధ్యాతృధ్యేయ రూప ధర్మ వివర్జిత విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక. ఈ రెండు శ్లోకాల్లో ఉండేటువంటి అర్థం తెలుసుకుందాం. పంచప్రేతాసనాసీన, తల్లి ఒక విచిత్రమైనటువంటి ఆసనం మీద ఆసీనురాలై ఉంటుంది అని చెప్పి ఈ శ్లోకానికి అసలు ఈ నామానికి అర్థం. పంచప్రేతాసనాసీన అంటే ప్రేత అంటే మనం ఏమనుకుంటాము? జీవం లేనటువంటిది, ఇదే కదా చెప్పుకోవాల్సింది. అయితే జీవం లేనటువంటి దాని మీద తల్లి ఎందుకు ఆసీనురాలై ఉన్నది అంటే, తల్లి శక్తి స్వరూపిణి, మాయాస్వరూపిణి కదా, అందరికీ కూడా శక్తిని అనుగ్రహించేటువంటి తల్లి. ఇది ముందు అర్థం చేసుకోవాలి, మనం మర్చిపోకూడదు. ఎటువంటి ఆసనము అది, దానికి ఏ ఆసనమైనా సరే 4 కోళ్ళు ఉంటాయి. మధ్యలో ఆ 4 కోళ్ళ మీద ఒక పలక ఉండాలి. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, వీళ్ళ నలుగురు కూడా 4 కోళ్ళలాగా ఉన్నారట. మధ్యలో పలక రూపంలో ఉండేటువంటిది ఎవరు? సదాశివుడు. వీళ్ళంతా కూడా పంచప్రేతలు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. వినటానికే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. పంచప్రేతాసనాసీన, అటువంటి వాళ్ళందరినీ కూడా ఆసనంగా కలిగినటువంటి తల్లి. అంటే ఇక్కడ మనం ఏమని అర్థం చేసుకోవాలి అంటే, తల్లి శక్తి స్వరూపిణి కాబట్టి అందరికీ కూడా తానే శక్తిని ఇచ్చేటువంటి తల్లి. విష్ణువు స్థితికారకత్వాన్ని నెరపాలి అన్నా, బ్రహ్మ సృష్టి చేయాలి అన్నా, రుద్రుడు లయకారకుడుగా ఉండాలి అన్నా కూడా వాళ్ళలో శక్తి నిక్షిప్తమై ఉండాలి కదా. అందుకని అటువంటిప్పుడు ఆ శక్తి హీనులైపోతే వాళ్ళు ఏ విధంగా ఉంటారు? శక్తిహీనులుగానే ఉంటారు. అందుకని ఇక్కడ పంచప్రేతలు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అటువంటి ఆసనం మీద అధిరోహించినటువంటి తల్లి అంటే వాళ్ళందరికీ కూడా వారి వారి కార్యాలు చేయటానికి శక్తిని ఇచ్చేటువంటి తల్లి, అనుగ్రహించేటువంటి తల్లి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పంచబ్రహ్మస్వరూపిణి, వీళ్ళందరికీ శక్తిని ప్రసాదించి ఆమెయే మళ్ళీ పంచబ్రహ్మలుగా కూడా అవతరించింది. ఎవరెవరు ఈ పంచబ్రహ్మలు అంటే, ఇప్పుడు చెప్పుకున్నటువంటి బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు, వీళ్ళందరూ కూడా పంచబ్రహ్మలు. జీవుడు, ప్రకృతి, మనస్సు, బుద్ధి, అహంకారం, వీటిని కూడా పంచబ్రహ్మలు అని చెప్పని పేర్కొంటూ ఉన్నాం. ఇంతేకాకుండా ఒక మనిషి శరీరంలో చక్కగా పనిచేయాలి అంటే 5 జ్ఞానేంద్రియాలు. ఏమిటది? కళ్ళు, ముక్కు, చెవులు, నాసిక, చర్మము, వీటినన్నిటినీ కూడా 5 జ్ఞానేంద్రియాలు. అలాగే 5 కర్మేంద్రియాలు, వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థల 5 కూడా కర్మేంద్రియాలు. వీటినన్నింటినీ కూడా శక్తినిచ్చి అనుగ్రహించేటువంటి తల్లి. ఇవే కాకుండా పంచభూతాలకి సూక్ష్మ రూపాలైనటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. ముందుగా సూక్ష్మ రూపం అనేటువంటిది ఆవిర్భవించింది. ఆ తర్వాత వాటి ద్వారా స్థూల రూపం అనేటువంటిది, స్థూల రూపాలుగా ఈ 5 మహాభూతాలు కూడా ఆవిర్భవించినాయి. తద్వారా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో కూడినటువంటి జీవుడు కూడా, వీళ్ళందరినీ కూడా కలిపి మనము పంచబ్రహ్మలు అని చెప్పి చెప్పుకోవాలి. అందుకని పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి, ఆమెయే పంచబ్రహ్మలుగా కూడా ఆవిర్భవించినటువంటి తల్లి. ఆ తల్లి ఎటువంటిది? చిన్మయి పరమానంద. చిన్మయి అంటే చిత్ స్వరూపిణి, అంటే అద్భుతమైనటువంటి జ్ఞానస్వరూపిణి. అంటే చిత్ అంటే జ్ఞానము. సమష్టిగా గనక చూస్తే, విశ్వం మొత్తంలో గనక చూస్తే అది చిచ్చక్తి. అదే వ్యష్టిగా ఒక వ్యక్తిలో గనక చూసుకున్నట్లయితే అది కుండలిని శక్తి. కుండలినికి చిచ్చక్తికి ఉండేటువంటి తేడా ఈ విధంగా మనం గమనించుకోవాలి. వ్యష్టి రూపంలో ఏమో కుండలిని శక్తి, సమష్టి రూపంలో ఏమో చిచ్చక్తి. విశ్వమంతా కూడా అదే చిచ్చక్తి వ్యాపించింది, అదే చైతన్యం వ్యాపించింది అన్నమాట. అటువంటి జ్ఞానస్వరూపిణి అయినటువంటి తల్లి పరమానంద. ఆమె పరమానంద స్వరూపిణి అయినటువంటి తల్లి. పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయి పరమానంద విజ్ఞాన ఘనరూపిణి. ఆ చిచ్చక్తి, ఆ విజ్ఞానం అంతా కూడా ఎలా ఉంటుంది? ఘన రూపంలో ఉన్నది. అంటే మొత్తము కూడా ఆమె వ్యాపించి ఉన్నదన్నమాట. అది శాఖోపశాఖలుగా విస్తరిల్లి సమస్తమైనటువంటి సృష్టికి కూడా
సమస్త ప్రాణుల ఉత్పత్తికి కూడా కారణభూతమైందనమాట. అందుకని ఆమె విజ్ఞాన ఘనరూపిణి. ఈ శ్లోకం 61వ శ్లోకం. దీనికి అర్థం ఈ విధంగా మనం చెప్పుకున్నాము. ఆ తర్వాత ధ్యానధ్యాతృ ధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక. ఈ శ్లోకానికి ఉండేటువంటి అర్థం ఏంటి అంటే ఇక్కడ త్రిపుటిని గురించి చెప్తూ ఉన్నారు. ధ్యానధ్యాతృ ధ్యేయ రూప, ధ్యానము, ధ్యాత, ధ్యేయము. ధ్యానధ్యాతృ ధ్యేయ రూప, మూడు కూడా తన రూపంగానే ఉండేటువంటి తల్లి. ధ్యానము అంటే ఉపాసన క్రియ, ఆరాధన క్రియ అని చెప్పి అనుకోండి, అది ధ్యానము. తద్వారా ఎవరు చేస్తున్నారు ఇది? ధ్యాత. ధ్యాత అంటే ఉపాసన కర్త, ఎవడైతే చేస్తున్నాడో వాడు ధ్యాత. ధ్యేయము, దేన్ని ఉపాసించాలి? ఉపాస్య లక్షణం, ఉపాస్య దైవతం ఏదైతే ఉన్నదో అది ధ్యేయము అవుతుంది. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము, ద్రష్ట, దృష్టి, దృశ్యము. ఇలాగా మూడుగా ఎన్ని మనం చూసుకున్నప్పటికీ కూడా ఈ మూడు స్వరూపాల్లో ఉండేటువంటి తల్లి ఈమె. అందుకని ధ్యానధ్యాతృ ధ్యేయ రూప, ధర్మాధర్మ వివర్జిత, ధర్మ అధర్మ వివర్జిత, ధర్మము లేదు అధర్మము లేదు, వీటిని అన్నింటినీ కూడా వివర్జిత, అంటుకోనటువంటి తల్లి, వదిలివేసినటువంటి తల్లి. ఈ ధర్మాధర్మాలన్నీ కూడా ఎవడికి కావాలి అంటే మనలాంటి సామాన్య ప్రాణులకు కావాలన్నమాట. ఇది అధర్మము, ఇది ధర్మము, ఇది ఈ పని చెయ్యవచ్చు, ఈ పని చెయ్యకూడదు, ఈ విధంగా జీవించాలి అని చెప్పి ఒక మేనిఫెస్టో, లైఫ్ స్టైల్ మేనిఫెస్టో లాంటిది ఇచ్చారు శాస్త్రాలన్నీ కూడా. అయితే వీటి ద్వారా మనిషి ఉత్తమ గతులకి వెళ్ళటానికి, ఒక జ్ఞానాన్ని సంపాదించడానికి, పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా దోహదపడతాయి ఈ గ్రంథాలన్నీ కూడా. వీటన్నిటికీ కూడా అతీతురాలైనటువంటి తల్లి కాబట్టి ఆమెకు ధర్మాధర్మాలతో పని ఉంది, అసలు నిమిత్తమే ఉండదు కదా. అందుకనే ఆమె ధర్మాధర్మ వివర్జిత. తర్వాతి నామాలు విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక. ఈ రెండు నామాలు కొంచెం చాలా విశేషంగా తెలుసుకోవాలి. జీవుడికి 3 అవస్థలు ఉంటాయండి ప్రధానంగా. ఏమిటి అంటే జాగ్రత్త అవస్థ, నిద్రపోతూ ఉండేటప్పుడు స్వప్నావస్థ, మూడవది సుషుప్తి అవస్థ. జాగ్రత్త అవస్థ ఏంటి? జీవుడు, లోపల ఉండేటువంటి జీవుడు శరీరంతో కూడి ఉన్నాడు. శరీరము జీవుడు ఒకటి కాదు కదా. శరీరం అనేటువంటిది పడిపోతుంది, జీవుడు నిత్యుడు శాశ్వతుడు. ఆయన ఇంకొక శరీరాన్ని ధరిస్తాడు. మనం చేసుకున్నటువంటి ఈ దేహంతో చేసినటువంటి కర్మల వల్ల ఇంకొక దేహంలోకి వెళ్ళిపోతాడనమాట. ఎన్ని శాస్త్రాలు చెప్పినా, ఎన్ని పురాణాలు చెప్పినా కూడా ఇదే విషయాన్ని బోధిస్తూ ఉంటాయి. జాగ్రత్త అవస్థలో ఉండేటప్పుడు అంటే మేలుకొని ఉండేటప్పుడు ఈ జీవుడికి ఏమని పేరంటే విశ్వుడు అని చెప్పి పేరు. స్వప్నావస్థలో నిద్రపోయేటప్పుడు అందరికీ కళలు వస్తూనే ఉంటాయి. ఆ కళల్లో కూడా మనం ఉంటాం, కానీ స్థూల దేహం అనేటువంటిది అక్కడ అచేతనంగా ఉంటుంది. కానీ సూక్ష్మ శరీరం స్వప్నావస్థలో పనిచేస్తూనే ఉంటుంది. అక్కడ వాడి సంస్కారాలను బట్టి ఆ సూక్ష్మ రూపం కూడా పనిచేస్తూ ఉంటుంది, వాడి ఆలోచనలను బట్టి మనస్సు. ఆ స్వప్నావస్థలో ఉండేటప్పుడు జీవుడు ఏమని పేరు అంటే తైజసుడు అని చెప్పి పేరు. జాగ్రత్త అవస్థలో ఉండేటప్పుడేమో, స్థూల శరీరంతో కూడి ఉండేటప్పుడేమో జీవుడు విశ్వుడు అని చెప్పి పేరు. స్వప్నావస్థలో ఉండేటప్పుడు అంటే శరీరం పనిచేయకుండా మనస్సు మాత్రమే పనిచేస్తూ ఉన్నప్పుడు వాడికి తైజసుడు అని చెప్పి పేరు. ఇక సుషుప్తి అవస్థలో ఏ విధంగా ఉంటాడో తర్వాతి శ్లోకంలో చెప్తూ ఉన్నారు. ఈ విధంగా 61, 62 ఈ 2 శ్లోకాలకి మనం అర్థం తెలుసుకున్నాం. ఒకసారి మళ్ళీ ఈ 2 శ్లోకాలని పఠనం చేసుకుందాము. పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘనరూపిణి ధ్యానధ్యాతృ ధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక. తర్వాతి భాగంలో మరొక 2 శ్లోకాలు మళ్ళీ చదువుకుందాం పరమేశ్వరి అనుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.